చెప్పుకుంటారు వాళ్ళు. నువ్వు ఇది పట్టుకుని కార్పొరేట్ దగ్గరికి వెళ్ళి నీకు వస్తుందని చెప్తారు వీళ్ళు. అది అవును. అట్లా నడుస్తుంటాయి కొన్ని. కానీ ఒకటి సార్, ఏడాది లోపే ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది అనే ఆలోచనలో ఉంది. అది నిజంగా ఉందా, లేదంటే ఒక భ్రమలో ఏమన్నా వైసీపీ వెళ్తుంది అనుకోవాలా? మనం ఎందుకు చెప్పాలి, జనం చెప్పాలి దానికి. బేసిక్గా తీవ్ర ఏ ప్రతిపక్షం అయినా సరే లేదు అసలు ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది అనుకుని పనిచేస్తుందా? అంటే పథకాలు ఇవ్వకపోవడమో, సూపర్ 6 పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడమే అంత వ్యతిరేకత వచ్చేస్తుందా అనేది నేను అనేది. చూడాలి, అదే మరి జనానికి అట్లాంటి ఫీలింగ్ ఉందా లేదా అనేది జనంలోకి వెళ్తే కదా తెలిసేది. బేసిక్గా జనాలకి లేదు పర్వాలేదు మా దగ్గరికి ఏ పథకాలు వద్దండి మేము వద్దనుకుంటున్నాం అంటారా? అదే కదా. అంటే అప్పుడు వ్యతిరేకత లేనట్టు. వీళ్ళు జూన్ నుంచి అంటున్నారు కాబట్టి అప్పటికి ఈ పథకాలన్నీ ఆల్రెడీ అమల్లోకి వచ్చేస్తాయేమో కదా. ఇంకా ఏమొస్తాయి అని ఇది తప్పించి, తల్లికి వందనం తప్పించి. తల్లికి వందనం ముందు మహిళలకు వచ్చే డబ్బులు రాకపోతే అతి పెద్ద మైనస్ కదా. మహిళలకు ఎదవరకు 3-4 పథకాలు వచ్చేది. చేయూత నేను, అదేది డ్వాక్రా రుణమాఫీ నేను, కాపు నేస్తామన్ను, బీసీ నేస్తామన్ను, ఈబీసీ నేస్తామన్ను, ఇట్లాంటి రకరకాల పథకాలు ఉన్నాయి ఇప్పుడు. ఏదో ఒక డబ్బులు వస్తూ ఉండేది, ప్రతి 2-3 నెలలకు ఒకసారి బల్క్ అమౌంట్ పడతానే ఉండేది. కొంతమందికి నెల పడ్డాయి పిల్లలు ఇట్లాగా ఉన్నటువంటిప్పుడు. ఇప్పుడు అట్లాంటిది ఏమీ లేదు. కొంత అసంతృప్తి ఉంటుంది కదా, దాన్ని ఎగదోసే ప్రయత్నం చేస్తుంది ప్రతిపక్షం కాబట్టి.